ట్రాన్సిషనల్ లేబర్ అనే మాటకు మరో అర్థం అడ్వాన్స్డ్ లేబర్. ఇంతకు ముందు అంటే యాక్టివ్ లేబర్ లో సర్విక్స్ 7 సెంటీమీటర్ల మేరకు విచ్చుకుంటే ఈ స్థాయిలో 10 సెంటీమీటర్ల వరకు ఓపెన్ అయ్యి బేబీ బర్త్ కి పూర్తిగా సిద్ధమవుతుంది. ఈ కండిషన్ లో ఉన్న గర్భిణి లేబర్ ని తట్టుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇంతకు ముందు ఎర్లీ లేబర్ అలాగే యాక్టివ్ లేబర్ స్టేజీల గురించి తెలుసుకున్నాం. ఎర్లీ లేబర్ 8 నుండి 12 గంటలు, యాక్టివ్ లేబర్ 2 నుంచి 3 గంటలు, అంటే దగ్గర 10 నుంచి 15 గంటల పాటు పడిన నొప్పుల తరువాత ట్రాన్సిషనల్ లేబర్లో గర్భిణి మరో 30 నిమిషాల నుంచి 3 గంటల పాటు నొప్పులు ఎదుర్కోవాలి. ఇన్ని గంటల పాటు నొప్పులను ఎదుర్కొన్న తరువాత బేబీ ఇంకెప్పుడు బయటకొస్తుందా అనే ఆలోచన ఉండడం సహజం. కానీ ట్రాన్సిషనల్ లేబర్లో ఉన్న గర్భిణి ఇంకేమీ ఆలోచించకుండా కేవలం లేబర్ని గట్టెక్కే ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో పుష్ చేయాలని ఆటోమేటిక్గా అనిపిస్తుంది. కానీ అలా చేయొచ్చా? బిడ్డని కిందకి పుష్ చేయాలి లేదా ముక్కాలి అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఏమిటంటే ఇది కొంత డిసెంట్ రాగానే వస్తుంది, ఫుల్ డైలటేషన్ లేకుండా కూడా వస్తుంది. తల గనక బాగా కిందకి జరుగున్నట్లయితే 7-8 సెంటీమీటర్ల డైలటేషన్ అప్పుడు కూడా ఈ పుష్ చేయాలనే ఎనర్జీ వస్తుంది. అయితే డైలటేషన్ పూర్తి కాకుండా, పూర్తి డైలటేషన్ అంటే మనం 10 సెంటీమీటర్లు చెప్పుకుంటాం. ఈ 10 సెంటీమీటర్లు డైలటేషన్ కాకుండా గనక ఈ అమ్మాయి బలవంతంగా ముక్కుతూ ఉన్నట్లయితే ఆ గర్భాశయ ద్వారం లేదా సర్విక్స్, లిప్స్ బాగా వాచిపోయి అవి బిడ్డ తల రావడానికి అడ్డం పడిపోతాయి. అందుకని చెప్పి మొత్తం కంప్లీట్గా 10 సెంటీమీటర్లు డైలేట్ అయితే తప్ప పుష్ చేయడానికి ఎంకరేజ్ చేయకూడదు. ఒకవేళ అంతకు ముందే పుష్ చేయాలన్న అర్జీ కనుక అమ్మాయికి వస్తూ ఉన్నట్లయితే వేరే టెక్నిక్స్ అవలంబించడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు. అంటే ఉదాహరణకి త్వరగా ఊపిరి పీల్చుకోవటం, గబగబా కంట్రాక్షన్కి మధ్య టైంలో బాగా రిలాక్స్ కావటం, వీలైనంత వరకు సేద తీరడానికి కొరకు వీలైనంత వరకు రిలాక్స్ కావటం, అది డీప్ బ్రెత్ తీసుకుని ఒక పెద్ద ఊపిరి లోపలికి పీల్చుకుని దాన్ని బ్లో అవుట్ అంటే ఉఫ్ అని బయటికి ఊదటం. అంటే తన అటెన్షన్ని ఆ కంట్రాక్షన్ నుండి తీసేసి, ఆ ముక్కాలన్న తపన నుండి తీసేసి వేరే రకంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం అన్నమాట. ఈ రకంగా చేయటం ద్వారా లాభం ఉంటుంది. బ్రీతింగ్ టెక్నిక్స్ ట్రాన్సిషనల్ స్టేజ్లో ఎంతగానో ఉపయోగపడతాయి. చివరికి 1-1/2 సెంటీమీటర్ మేర సర్విక్స్ ఓపెన్ కావాలంటే కేవలం ఓపిక్గా నొప్పులను టాలరేట్ చేయాల్సిందే. 2 కాంట్రాక్షన్స్ మధ్య బ్రీత్ చేయడం తప్పనిసరి. స్లోగా డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ ని ఫాలో చేయాలి. దీనివల్ల ఆక్సిజన్ సరఫరాలో ఆటంకం ఉండదు. ఈ ఊపిరి పీల్చుకునే సౌలభ్యం కాన్పు సమయంలో ఏ రకంగా ఊపిరి పీల్చుకోవాలి, బ్రీదింగ్ టెక్నిక్స్ అనేది అసలు కాన్పుకి జరగటానికి ముందుగానే ఈ బర్తింగ్ క్లాసెస్లో వాటిల్లో లేదా యోగా క్లాసెస్లో, ఫిజియోథెరపీలో ఇవి నేర్చుకోవటం మంచిది. అంటే పుష్ చేయటం ఏ రకంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, అబ్డామినల్ మజిల్స్ మామూలుగా యూట్రైన్ కంట్రాక్షన్స్ ఉంటాయి. అయితే సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఎప్పుడైతే బిడ్డ బయటికి రావాలో ఆ సమయంలో పొట్టలోని కండరాలకు కూడా ఉపయోగం ఉంటుంది. అవి కూడా వాడితే తప్ప, వాటిని కూడా కంట్రాక్ట్ చేస్తే తప్ప బిడ్డ బయటకు వచ్చే అవకాశం ఉండదు. అందుకని ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బ్రీదింగ్ అనేది ఒక్కొక్కసారి తప్పు విధంగా చేస్తే కనుక అది వికటించి ప్రమాదానికి దారితీయవచ్చు. ఎప్పుడైనా సరే బిడ్డను పుష్ చేసేటప్పుడు కంట్రాక్షన్ మొదలు కాకముందు రిలాక్స్ కావాలి. కంట్రాక్షన్ మొదలు అవుతుందని అనుమానం వచ్చిన వెంటనే బాగా డీప్గా ఒక బ్రెత్ తీసుకోవాలి, లోపల ఎనర్జీ కన్సర్వ్ అవటానికి, ఊపిరి ఉండటానికి. తర్వాత పెయిన్ మొదలైన తర్వాత కిందకి పుష్ చేస్తూ ఊపిరిని గ్రాడ్యువల్గా బయటికి వదలాలి. ఇది ఒక టెక్నిక్. కొందరు గర్భిణీలు ఈ స్టేజిలో హైపర్ వెంటిలేట్ కావడం మరో సమస్య. అంటే ఓవర్ బ్రీతింగ్ అన్నమాట. దీనివల్ల శరీరంలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగిపోవడం వల్ల చేతులు, కాళ్ల వేళ్లలో స్పర్శ కోల్పోవడం, నమ్నెస్ చూడొచ్చు. ఇక తల తిరిగినట్టుగా లైట్ హెడెడ్ గా అనిపించడం, విజన్ బ్లర్ కావడం, ఇవన్నీ కూడా అధికంగా బ్రీత్ చేయడం వల్ల కావచ్చు. ఇటువంటప్పుడు తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి. కొంతమంది ఏ రకంగా ఊపిరి పీల్చుకోవాలో తెలియక చిన్న బ్రెత్స్, హైపర్ వెంటిలేషన్ అంటారు. అంటే చాలా సూపర్ఫిషియల్గా ముక్కులోంచి అలాగా ఆ రకంగా తీసుకోవటం వదిలిపెట్టడం ఫాస్ట్గా, దీన్ని హైపర్ వెంటిలేషన్ అంటారు. ఇలా చేయటం వలన ఆక్సిజన్ సరిగ్గా లోపలికి చేరదు, మెదడుకి సరిపోయినంత ప్రాణవాయువు అందదు, కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉండిపోతుంది. దానివలన ఆక్సిజన్ తక్కువయ్యి మా తల్లికి బిడ్డకి కూడా ప్రమాదకరమైన లక్షణాలు ఏర్పడతాయి. అందుకని దీని గురించి చక్కటి అవగాహన ముందు నుండి ఉండాలి. లేబర్ టైంలో ఎవరైతే పక్కనున్నారో వాళ్ళు కూడా కొంత సాయం చేసి ఈ రకంగా చేయాలని చెప్తే అమ్మాయికి చాలా ఆసరాగా ఉంటుంది.
ట్రాన్సిషన్ స్టేజిలో 10 సెంటీమీటర్ల మేరకు సర్విక్స్ విచ్చుకోవడం పూర్తయితే డెలివరీ రూమ్కి షిఫ్ట్ చేస్తారు. ఇక బేబీ బయటకొచ్చేందుకు రెడీగా ఉంది అని అర్థం.